ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు తన మార్కు వదల్లేదు. తన గొప్పలు చెప్పుకోవడం, తను చేయలేని వాటికి అవతలి వాళ్లే కారణమని సాకులు చెప్పడంతోనే ఆయనకు సరిపోయింది. కేసీఆర్, మోడీ, జగన్ అంటూ కలవరిస్తూ పలవరిస్తూ పోతున్నారు. వీలైనంతగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మెదళ్లలో విషం నింపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. చేసింది ఏమీ లేక, సహజంగానే చెప్పుకోవడానికి ఏమీ లేక చంద్రబాబు గారు నానా హైరాణ పడుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా తన 5 ఏళ్ల పరిణితిని చూపుతూ జగన్ ప్రచార సభలు సాగిపోతున్నాయి. మళ్లీ ఓ నిమిషం వెనక్కు వెళదాం. 2004 ఎన్నికల సభల్లోనూ చంద్రబాబు ఇప్పటిలానే మాట్లాడారు. అప్పుడు వైఎస్ఆర్ను అన్నారు, ఇప్పుడు జగన్ను అంటున్నారు. వైఎస్ ఇచ్చిన ఉచిత హామీని ఎద్దేవా చేస్తూ ఆయన గెలిస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సిందే అన్నారు. ఫ్యాక్షనిస్ట్ అంటూ భయపెట్టాలని చూశారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఎగతాళి చేస్తూ ఇక అట్నుంచి అటే తీర్థయాత్రలకు అన్నాడు. అవేవీ ప్రజలు నమ్మలేదు. వైఎస్ గెలిచాడు. ప్రజలు మెచ్చిన సీఎం అయ్యారు. రాజశేఖర్ రెడ్డి అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడమనే కార్యక్రమం చేస్తున్నామని మనం చెప్తున్నాం. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు, అదే నోరు, కానీ పేరు మారింది. ఇప్పుడంతా వైఎస్ జగన్ అంటూ అప్పట్లానే ఎగతాళి ఎద్దేవాలు చేస్తున్నాడు. పాదయాత్ర తర్వాత జగన్ ఎక్కడికో వెళ్లిపోతాడని క్రూరంగా అంటున్నాడు. 5 ఏళ్లలో తన అనుభవం ఏం చేసిందో చెప్పుకోలేకపోతున్నాడు. మరోపక్క జగన్ సుడిగాలై చుట్టేశాడు బాబును. జగన్ తుఫాను హోరై గర్జిస్తూ తిరిగేస్తున్నాడు. అవును మరి, అతను జనం బలం ఉన్న మనిషి. జనమే తన శక్తిగా మలుచుకుని ముందుకు సాగుతున్న వ్యక్తి. నిన్న విడుదల చేశాం మన మేనిఫెస్టో. కేవలం ఒకే ఒక పేజు, ఇటువైపున పట్టుకొచ్చిన కేవలం ఒకే ఒక పేజీ, ఇటువైపున మళ్ళీ ఇటువైపున. ఎందుకో తెలుసా? పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి మాట, నవరత్నాల్లో నేను చెప్పిన ప్రతి మాట, ప్రతి పేదవాడి గుండె చప్పుడు దాంట్లో పెట్టా. ఇటువైపున పెట్టా. ఈ మేనిఫెస్టో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మీకు చూపిస్తాం. ప్రతిరోజు మీరు మర్చిపోకుండా చేస్తాం. ప్రతిరోజు ఇది చెప్పాము, ఇది చేశాము అని మీ అందరికీ కూడా చూపిస్తాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మేనిఫెస్టో మీతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇందులో చెప్పిన ప్రతి మాట నేను చేశాను కాబట్టి మళ్ళీ 2024లో మళ్ళీ నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఆ రోజు అడుగుతా ఈ మేనిఫెస్టోతో చూపించి. రాజకీయ వ్యవస్థలోకి ఈ మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ ఎన్నికల ప్రణాళికలో అది చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత రాజకీయ నాయకుడు అది చెయ్యకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. జగన్ చదివి వినిపించారు. టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు చదివి వినిపించారు. వెనక్గా వచ్చిన బాబు సహజంగానే జగన్ మేనిఫెస్టోలోని మరో 3-4 పథకాలు కాపీ కొట్టేశారు. అమ్మ ఒడి, రైతులకు పంట బీమా, సిపిఎస్ రద్దు, ధరల స్థిరీకరణ, అన్ని కులాలకు కార్పొరేషన్లు కాపీ కొట్టేశారు. జగన్ నవరత్నాల్లో కొన్ని, హామీల్లో కొన్ని కాపీ కొట్టి మొత్తానికి తన మేనిఫెస్టోను అలా పూర్తి చేశారు చంద్రబాబు. ఎలా చేసినా గతంలో పేజీల కొద్దీ ముద్రించి ఇచ్చిన 2014 ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు మర్చిపోలేదుగా.
బాబు మర్చిపోయి ఉండొచ్చు కానీ జనమెలా మర్చిపోతారు? పాపం బాబు చీకటి పాలనలో ఛిద్రమైపోయిన బతుకులు కదా వారివి. ఇప్పుడు చంద్రబాబు కొత్త మేనిఫెస్టో అంటుంటే ఆయన పాత మేనిఫెస్టోనే గుర్తొచ్చేస్తోంది. అందులో ఏ కులాన్ని వదలకుండా ఇచ్చిన 600కు పైగా హామీలు ప్రజలకు గుర్తుకు వస్తున్నాయి. 2014 హామీలేవి చంద్రబాబు నెరవేర్చలేదన్న చేదు సత్యం భరించింది ప్రజలే. అందుకే బాబు కొత్త మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోకు డూప్లికేట్లా కనిపిస్తుంది కానీ మరోలా కాదు. సీనియర్ చంద్రబాబు దొరికిపోయిన సందర్భం మేనిఫెస్టో రిలీజ్ సమయం. మేనిఫెస్టో సందర్భంలో కూడా 730 అవార్డులొచ్చాయి అని చెప్పుకోవడం వసంతమాసంలో కాకిగోల కాక మరేమిటో. పాదయాత్ర మొదలు పెట్టడం కన్నా ముందే సంక్షేమ పథకాలతో కూడిన నవరత్నాలను ప్రకటించాడు వైఎస్ జగన్. నవరత్నాలిప్పుడు జనం మనసుల్లో ముద్రించుకుపోయాయి. ఇప్పుడు జగన్ ప్రకటించిన మేనిఫెస్టో ఆ నవరత్నాల మాలికే. పాదయాత్ర దారెంబడి తాను చూసి తెలుసుకున్న సమస్యలకు సంబంధించిన కొన్నింటిని ప్రస్తావిస్తూ వాటికి హామీలిచ్చారు. అన్నింటికన్నా ముఖ్యం తన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తానని, చేశాకే 2024 ఎన్నికల్లో తనకు ఓట్లేయమని అడుగుతానని చెప్పాడు జగన్. తన పట్ల తనకు అపార నమ్మకం, ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న మనిషి, ప్రజలకు మంచి చేసి తీరాలన్న తపన మనసంతా నిండి ఉన్న మనిషి. రాష్ట్రంలో ఒక కొత్త యుగానికి, ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతా ఉన్నాం ఈరోజు. దిస్ ఈస్ ద మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని మేము వెబ్సైట్లో నుంచి తీయడం ఉండదు, ప్రతిరోజు ఇది కనిపించేట్టుగా చేస్తాం. దీని మీద ప్రతిరోజు రివ్యూలు తీసుకుంటాం. దీన్ని మనస వాచ కర్మన దీన్ని అమలు చేస్తాను. అమలు చేసిన తర్వాత వీటిని చూపించి 2024లో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ మేము చేశాం, ఇక ఆశీర్వదించమని చెప్పి ప్రజలను గర్వంగా అడుగుతాం. ఇది చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో. ఇంతలా బుక్ ఇచ్చాడు, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు. దాదాపుగా 650 హామీలు ఇచ్చాడు. ఈ మేనిఫెస్టో ఇవాళ ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే ఈ మేనిఫెస్టో కూడా కనపడకుండా మాయం చేశారు. కారణం, ఈ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్లను ప్రజలు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకుంటారేమో అని భయం. 2014 ఎన్నికల సమయంలో జగన్కు ఎక్కువ సమయం లేదు. 6 నెలల్లోనే తను ఎన్నికలకు సిద్ధమైపోయే పరిస్థితి. అప్పటికింకా తనేంటో జనానికి పూర్తిగా తెలీదు. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు జగన్ అందరికీ తెలిసిన మనిషి. ఆయన మీద ఉన్న అపోహలన్నీ పటాపంచలైపోయి తూర్పు కొండల్లో సూర్యుడిలా పైకి ఎదుగొచ్చిన వ్యక్తి. ఈ 5 ఏళ్ల కాలం జగన్ కు బెస్ట్ ప్రిపరేషన్ టైం. ఆయన ది బెస్ట్ గా ప్రిపేర్ అయ్యారు. అటు జగన్, విజయమ్మ, షర్మిల, ఇటు భారతమ్మ, వైఎస్ ప్రతిరూపాలై జనంతో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. వైఎస్ ఎన్నికల ప్రచారం ఇంకా కళ్ల ముందు నుంచి చెదిరిపోలేదు. ఆయన వస్తున్నారంటే జనం పోటెత్తేవారు. ఆయన మాట్లాడుతున్నారంటే ఓ నమ్మకం ఎదుట నిలిచి మాట్లాడుతున్నట్టే, ఓ విశ్వసనీయత రూపమై ఎదుట నిలిచినట్టే. అందుకే ఆయన మరపురాని రాజన్న అయ్యారు. ఇప్పుడు కూడా అంతే. జగన్ అంటే జనం, జనమంటే జగన్లా తయారైంది పరిస్థితి.
ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేదు. జిల్లా ఏదైనా ప్రాంతం ఏదైనా జనం పోటెత్తిన సముద్రాన్ని తలపిస్తున్నారు. జగన్ మాటల్ని ఆసక్తిగా వింటున్నారు. ఆయన ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంటే జనం ఆయనకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు. జగన్ సభలకు తరలి వచ్చే ప్రజల్ని ఎర్రటి ఎండలు ఏమాత్రం భయపెట్టలేకపోతున్నాయి. ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. పైన చూస్తే ఎండలు తీక్షణంగా ఉన్నాయి. ఎండాకాలం అయినా ఇవేవీ లెక్క చేయడం లేదు. ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతా ఉంది. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడితోనే కాదు మనం పోరాటం చేస్తా ఉన్నది. ఇవాళ ఈనాడుతో పోరాటం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తా ఉన్నాం, TV9తో పోరాటం చేస్తా ఉన్నాం, TV5తో పోరాటం చేస్తా ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నాం. గత నెల నుంచి మీరు గమనిస్తే మీ అందరికీ కూడా కనిపించేది ఒకటే, ప్రతిరోజు వీళ్ళు ఒక పుకారు పుట్టిస్తారు. ప్రతిరోజు ఆ పుకారు మీద చర్చ జరిగేట్టుగా చేస్తారు. ప్రతిరోజు వీళ్ళు చేసేది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరగకుండా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు గత నెల నుంచి. వైఎస్ విజయమ్మ సభలకు జనం కదిలొస్తున్నారు. ఆమె చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్నారు. వైఎస్ శ్రీమతిగా ఆమెకు జనం గుండెల్లో పెద్ద స్థానమే ఉంది. అమ్మలా మాట్లాడుతున్న విజయమ్మ ప్రచార సభలు జగన్కు ఆశీర్వాదాలవుతున్నాయి. వాళ్ళ నాయనలాగా ఆయన కూడా ఈ రాష్ట్రానికి మంచి చేయాలని, మీకందరికీ మంచి చేయాలని ఆయన సంకల్పం. ఈ రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో పెట్టాలని, మరలా ఇప్పుడు పోగొట్టుకున్న స్థానం మరలా సంపాదించాలని ఆయన వంతు పాత్ర ఆయన కష్టపడతా ఉన్నాడు. మన ప్రభుత్వం తెచ్చుకుందాం, రాజన్న యుగం స్వర్ణయుగం తెచ్చుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజన్న ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించాడో అదేవిధంగా ఆయన నవరత్నాలు అవన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకే 2 సంవత్సరాల నుంచి నవరత్నాలు ప్రకటిస్తానే ఉన్నాడు. అవన్నీ కూడా ప్రతి ఇంటికి తప్పకుండా అందేటట్లుగా జగన్ బాబు చేస్తాడని మీకు అందరికి కూడా నేను మాటిస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా సగౌరవంగా నిలబెడతాడని, రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజన్న కొడుకు, మా నాయకుడు అని మీరు గొప్పగా చెప్పుకునే స్థితిలో నిలబెడతాడని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ కష్టకాలంలో రాజన్న బిడ్డను, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనం గుండెల్ని తట్టిన షర్మిలమ్మ ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో తనదైన రీతిలో మాట్లాడుతున్నారు. సూటిగా శషభిషలకు చోటు లేకుండా నిక్కచ్చిగా అనుకున్నది చెప్పేస్తున్నారు. అన్నకు ఆ చెల్లెమ్మ అండగా జేకొడుతోంది. ఈ అవినీతి పాలన పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈ 10 నాలుకల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చేవాడు పోవాలి అంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్ళీ పండగవ్వాలంటే జగనన్న రావాలి. మాట మరవని వాడు, మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పండి కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం మళ్ళీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఇక ఆ ముగ్గురు రాష్ట్రాన్ని చుట్టేస్తుంటే ఇటు వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ భారతమ్మ గడప గడపకు అలుపెరుగక తిరుగుతోంది. పులివెందులను చుట్టేస్తోంది. అన్నింటా జగన్ వెంట నీడలా ఆమె నడిచొస్తుంటే జనం స్వాగతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రంలో వైఎస్ఆర్ కనిపిస్తున్నారు. అవును మరి, ఆయనది పెద్ద కుటుంబం. నాన్న నాకిచ్చిన ఈ పెద్ద కుటుంబంలో నేను ఓ అన్నలా, ఓ తమ్ముడ్లా, ఓ కొడుకులా, ఓ మనవడ్లా అందరి కోసం ఉండాలి అన్నది జగన్ మనస వాచా కర్మణ నమ్మిన సత్యం.
ఆ బాట వీడని బాటసారి వైఎస్ జగన్. 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో జరుగుతోన్న ఎన్నికలు ఇదే విషయాన్ని నినదిస్తున్నాయి. మనందరి ప్రభుత్వం అని జగన్ అంటున్నారు. ప్రజాస్వామ్యం నిర్వచనం కూడా అదే కదా.